జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. స్వామి, ఇప్పుడు నేను చెప్పే విధానాలు ఇవన్నీ మన జీవితంలో ఎక్కడుండే మానవుడు ఎక్కడి వరకు పోయినాడు, ఎన్ని పోగొట్టుకున్నాడు, ఎన్ని నిలబెట్టుకున్నాడు. అభిమానాన్ని పోగొట్టుకున్నాం, అనురాగాన్ని పోగొట్టుకున్నాం, అవమానాలు పెంచుకున్నాం, అనురాగం తగ్గించుకున్నాం, బంధుత్వం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి, పేదరికం విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి, డబ్బుకున్నే విలువ మానవునికి లేకోకుండా అయిండే పరిస్థితులు అవి ఎందుకు వచ్చినాయి అంటే దీనికి కారణం ఒకటే. మన ఆశ అనేది, మానవునికి ఆశ అనేది ఈ పొద్దు ఏమీ లేకోకుండా ఉండే వాళ్ళతో ఒక్క డబ్బు మాత్రమే ఉంది. ఇంకన్నీ పోగొట్టుకున్నారు. దయచేసి అర్థం, నీకు ఉంది నిలబెట్టుకున్నారు అనేది కూడా లేదు. చిందర బందర అయిపోయింది జీవితం, మానవ జీవితం. ఎట్లా అయింది అంటే ఇప్పుడు ఎట్లుండవు అనే దానికోసం కొంచెం నువ్వు వెనక్కి వెళ్ళినావంటే నీ జీవితంలో 50 నుంచి 70 ఏండ్ల వెనక్కి వెళ్ళినావంటే మానవ జన్మ ఎలా ఉండేది, మానవునికి విలువ ఎలా ఉండేది, వయసులో పెద్దోనికి ఒక విలువ ఎలా ఉండేది, ఒక పని చేసేవానికి ఎలా ఉండేది, ఆయుగాళ్ళకి ఎలా ఉండేది, కష్టపడే వాళ్ళకి ఎలా ఉండే విలువ, ఒక చదువుకోండేవానికి ఉండే విలువ, నలుగురికి మంచి చెప్పేవాడికి ఉండే విలువ, ఒక పురోహితునికి ఉండే విలువ, ఒక పురోహితులకు ఉండే విలువ, ప్రతి ఒక్క పాతకాలం నాటి కాలం ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారో, ఆ మహానుభావుని సేవలో ఎవరు నడుస్తున్నారో వాళ్ళకుండే విలువ ఎట్లుందంటే ఇప్పుడు వెనక్కి పదం, ఒక 70 ఏండ్లు వెనక్కి పదం, 70, 80 ఆ రేంజ్లో వెనక్కి పదం. చూద్దాం మనం ఎంత బాగుపడినామా, ఎంత చెడిపోయినామా, ఎన్ని తెచ్చుకున్నామా సమస్యలు అనేది. జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద గోవింద. మరి మొదలు పెడతాం. 80 ఏండ్ల వెనక కొంచెం అటు ఇటు ఉంటాయి చెప్పే విషయాలు. అదే ఒక ఇది అని కాదు, దాని నుంచి కొంచెం 10 ఏండ్లు అట్లా, 10 ఏండ్లు ఇట్లా, 20 ఏండ్లు హెచ్చు తక్కువ ఉంటాయి. మొదట భార్య భర్త. చూడండి, నేను ఏదన్నా మొదలు పెట్టే విషయంలో మొదట ఎవరిని తీసుకుంటారు అనేది, చాలామంది ఎక్కడెక్కడో తీసుకుంటారు కదా, అది కాదు తీసుకోవాల్సింది. భార్య భర్త, అమ్మ నాన్న, కొడుకు కోడలు, కూతురు అల్లుళ్ళు, మనుముళ్ళు మనుమరాళ్ళు, బావమర్ది బావలు, మేనమామలు. ఓకే, ఇంకా ఏ సంబంధాలు, అది మానవ జన్మ విధానం అప్పుడు ఉన్నింది. మొదట జరిగే పని ఏమంటే మన మానవ జన్మలో పొద్దు పుట్టిందంటే ఇప్పుడు సూర్యుడు కనపడాలి. బాగా ఆలోచించేయండి. అప్పుడు పొద్దు ఎప్పుడు పుట్టింది తెలుసా వాళ్ళకి? బ్రహ్మముహూర్తంలో వాళ్ళకి పొద్దు పుట్టేది. ప్రతి ఒక్కరు కొంచెం బాగా ఆలోచించేటి విషయం. బ్రహ్మముహూర్తం అది నీకెట్లా తెలుసు? బ్రహ్మముహూర్తం అనే దానికి టైం ఏమి? వాచ్ తీసుకొని చూసుకుంటాం మనం ఇప్పుడు, కరెక్టే కదా? బ్రహ్మముహూర్తం కావాలంటే ఈ పొద్దు మనం వాచ్ తీసుకొని చూడాల. అర్ధరాత్రి కావాలంటే మనం వాచ్ తీసుకొని చూడాల. పట్టపగలు మధ్యాహ్నం అంటే వాచ్ తీసుకొని చూడాల. డైరెక్ట్గా ఏం చెప్పలేవు. వాచ్ నీ చేతిలో వాచ్ ఉంటేనే. వాచ్ కన్నా గొప్పగా పనిచేసేవి భూమిపైన ఎన్నుండాయి అప్పుడు. అవి ఏవేవి? మానవ జాతికి దగ్గరుండేవి ఏమి? మొదటది కోడి. చూడండి, మనిషికి దగ్గరుండేది, మనిషి విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోయేది కోడి.
కుక్క, విశ్వాసం, పిల్లి, ఆవులు, దూడలు, ఎనుములు, ఎద్దులు, మేకలు, గొర్రెలు, గొర్రెపోటళ్ళు. ఎక్కడుంది చూడు మానవ జన్మ ఎక్కడుంది, మానవ జాతి ఎక్కడుంది చూడండి, కొంచెం ఆలోచన చేయండి. తేడా బాగా కనపడి ఉంటుంది ఇప్పటికే మీకు. ఇంకా 10% వీడియోనే ఇది. మొదట మనిషిని లేపేది కోడి. పొద్దు పుట్టింది అని సూర్యుని చూడరు దయచేసి. అప్పుడు కోడి కూసింది అనేది ఒకటే చూస్తారు. ఇప్పుడు కోళ్ళు రాత్రి 9 గంటలకే కూస్తానే. దానికి కారణం ఏమంటే మానవ చేసుకునే విధానం అట్లా. ఏమది? ఇప్పుడు కరెంట్ వచ్చి కోళ్ళకు కూడా టైం తెలుస్తా ఉండలేదు. 100% ఈ విషయం. కరెంట్ అనేది ఏ ఊర్లో ఉండదో, కరెంట్ అనేది ఏ సైడ్ ఉండదో, ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతూ ఉండొచ్చు అని ఒక నమ్మకం నాకు ఇప్పుడు కూడా. కానీ కరెంట్ ఉండకూడదు. కరెంట్ ఉందంటే ఈ జీవితం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆశ అనేది స్టార్ట్ అయిపోయింది. దేవుడిచ్చిన వెలుగులో నువ్వు సరి చేసుకునేది వేరు, నీ వెలుగులో నువ్వు నీ డబ్బులు పెట్టిన కొన్న వెలుగులో తయారు చేసుకొని జీవితం వేరు. చూడండి ఎంత తేడా ఉంటుందో. ఏం చెప్తానంటే నేను ఇప్పుడు ప్రతి ఒక్కరికి దయచేసి, కోడి 3:30-4 గంటలు ఆ మధ్యలో లేపేస్తుంది మనిషి. ఒక్కసారి కూస్తుంది, రెండోసారి కూస్తుంది, దాన్ని చూసి వేరే కోళ్ళు కూస్తాయి. ఏదన్నా కొంచెం పెద్ద కోడి, ఇంపార్టెంట్ కోడి ఎక్కడన్నా ఉందంటే మొదటి కూస్తుంది. అది కూసిన తర్వాత ఇంకొక కోడి కూస్తుంది, దాది కూసిన తర్వాత ఇంకొక కోడి కూస్తుంది. కూసి 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 ఊర్లో ఉండే ప్రతి మనిషిని లేపుతుంది అది. మొదట లేసేవాళ్ళు కూడా ఎవరు చూడండి, ఇంట్లో ముసలోళ్ళు. మొదటి ఇంట్లో ఎవరన్నా లేచినారంటే ఎవరికి ఏజ్ ఎక్కువైంటుందో, ఇంటికి పెద్ద ఎవరో, వాళ్ళ ఆడోళ్ళైనా మగోళ్ళైనా వాళ్ళకి మెలకు అయ్యేది ఫస్ట్. తర్వాత వాళ్ళకన్నా ఇంకొంచెం చిన్నోళ్ళు ఎవరు వాళ్ళకి లేపుతారు. వాళ్ళకన్నా చిన్నోళ్ళు వాళ్ళు లేపుతారు. ఒకరినొకరిని వాళ్ళే లేపుకోవాల. ఒకవేళ లేదంటే పెద్దోళ్ళు అరుస్తూ అంటారు, తిడుతూ అంటారు. ఇట్లా కాపురాలు చేస్తే అంతే. తినేక అన్నం ఎక్కడి నుంచి వస్తుంది, తాగేక నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ పెండ్లు ఎట్లా చేస్తావు, ఆ కారం ఎట్లా చేస్తావు, ఇల్లు ఎట్లా కట్టుకుంటావు, నువ్వు సేద్యం ఏం చేస్తావు, ఆ గొర్రెలేం కాస్తావు, ఎనుములేం కాస్తావు, మేకలేం గెతుకావాలా, పొట్టేళ్ళేం గెతుకావాలా, పాలు ఎప్పుడు పిండుతావు, చేను ఎప్పుడు దున్నుతావు, కపిల్ అనేసి అప్పుడు ఎట్లా అంటే కపిల్ తిప్పేది ఉంటుంది. అది తిప్పుతా అంటే ఎట్లయిపోతుందంటే ఒక బావిలో నీళ్లు తీసుకొని వచ్చి పైకి వేస్తూ ఉంటుంది, బావిలో నీళ్ళు తీసుకొచ్చి పైకి వేస్తూ ఉంటుంది. అది ప్రతి పని మానవుడే చేసుకునేవాడు, ప్రతి భోజనము మానవుడే సంపాదించుకునేవాడు. డబ్బుతో అవసరమే లేదు ఆ కాలంలో. 100% డబ్బుతో మనిషికి అవసరమే లేదు. భోజనం నువ్వు సంపాదించుకుంటా అన్నావు. ఆవులు ఉన్నాయి, పాలిస్తాయి, పెరుగు వస్తుంది, వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది. ఆ సబ్జెక్ట్ అయిపోయా. తరకారీ చేనులో 52 విత్తనాలు వేసుకుంటే అవే పెరిగిపోతా ఉంటాయి. ఆఖరికి నీకు తెలియకుండా నీ చేనులో ఏమేమో చెట్లు పెరిగింటాయి. మిరపకాయలు పెరిగింటాయి, టమోటా పెరిగింటుంది, వంకాయ పెరుగుతుంది, పచ్చిమిరపకాయలు పెరుగుతాయి. ఏది ఉంటే అవి. చింతపండు చెట్లో దులుపుకుంటారు. చూడండి, ఎక్కడన్నా కొనేకి ఏదన్నా ఉందేమో చూడండి, బాగా ఆలోచన చేయండి. ఉప్పు ఒకటి కొంటా అంటారు. అప్పట్లో నాకు తెలిసినంత వరకు ఉప్పు ఒకటే మనిషి కొంటాను. బట్టలు ఉతకాలంటే ఇది వస్తా ఉండే ఆడ సౌడు అని వస్తుంది, అది తీసుకొని వచ్చేసి వేసేస్తాంటారు. అది కూడా కొనేది పని లేదు. బట్టలు ఎక్కడ ఉతుకుతా ఉంటాయి, పారే నీళ్ళలో ఉతుకుతా ఉంటాయి.
ఇంట్లో నీళ్ళు ఎన్ని అవసరం తెలుసా? తాగేకి సామాన్లు కడుక్కొనేకుంటే చాలు, అంతే నీళ్ళు అప్పుడు. ఇప్పుడు మనకి సొంపు నీళ్ళు సాలవు. తేడా చూడండి ఎట్లుంటుంది. చెరువులో నీళ్ళు స్టాక్ ఉండేది, పారే నది పారుతానే ఉండేది. అప్పుడు పంటే పెట్టిన ప్రతి పంట పండేది. ప్రతి ఒక్కటి ఒక లైన్ క్లియర్గా పోతాండే, లైఫ్ అట్లా క్లియర్గా పోతాండే. ఒక పెళ్ళి చేయాలంటే ఖర్చేముండే చెప్పు, నువ్వు ఖర్చేముండే? సొమ్ములు బట్టలిడిసి ఇంకేంది కొనే పనిలే. పెళ్ళి అంటే సొమ్ములు బట్టలు ఇడిసి నువ్వేంది కొనే పనిలే, పెళ్ళైపోతాండే. సార్ మీ అనుభవం ప్రకారం ఏమన్నా ఉన్నామో చూడండి, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే సొమ్ములు పండించేటివి కాదు కాబట్టి అవి తెచ్చుకోవాలి. బట్టలు మనం చేసేటివి కావు, ఇంట్లో చేసుకునేవి కాబట్టి అవి కొనాలి. తినే అంత బియ్యము, తినే అంత రాగులు, తినే అంత జొన్నలు ఇవి లేవు అనేక లేదు, అన్నీ మూట్లే. పోనీ ఇల్లేమన్నా పెద్ద ప్యాలెసా? అస్సలు కాదు. ఒక్క రూము, ఎట్లా రూము, పాత మిద్ది, కట్లు పెట్టి పెద్ద పెద్దవి దూలాలు, దానిపైన ఇంకా వేరేవి పెట్టి దానిపైన బండ్లు అన్నీ పరిసి, దానిపైన గడ్డేసి, దానిపైన ఎర్రబంతో అలికి, దానిపైన ప్యాడ్ నీళ్ళు వేసి, చూడు మిద్దెట్లు తయారయ్యేది. దానిపైన సౌడ్ అంట, అదంట, ఇదంట వేసి తయారు చేస్తాను. ఇటుక లేదు అప్పుడు ఇంటికి, అది కూడా చెప్తాను చూడు. ఇటుక లేదు అప్పుడు, రాళ్ళే, గుండు రాళ్ళు పెద్దవి, అవి ఎర్రమొన్ను కలిపేది, ఎర్రమొన్ను వేసేది, ఎర్రమొన్నుతో మళ్ళా పెద్ద పెద్ద రాళ్ళు వేసేది, అది ఆరేది, మళ్ళీ దానిపైన మళ్ళీ వేసేది. ఇట్లే గోడ ఎంత ఉంటా అంటే ఈ సైజు, నా రెండు చేతులు ఈ లాస్ట్ పోతే ఎంత వస్తుందో ఆ సైజు గోడ. పైకి పొంగ చిన్నగా అయింది. ఎంత చిన్నగా అన్నా కూడా మనిషి భుజాల కన్నా ఇంకా కొంచెం ఎక్కువే ఉంటాడు పైన గోడ. చూడండి, ఆలోచించండి. అట్లుంటాండి అప్పుడు పరిస్థితులు ఎట్లుంటాండి చూడండి. స్నానం చేయాలా, ఏంది లేదు. సీకాయ పొడి ఉంటాండే, సీకాయ పొడి తలకేసి బాగా రుద్దుకొనేసేది. పారే నీళ్ళలో చేసే స్నానం. ఎన్ని నీళ్ళు కావాలా నీకు? వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. అవి ఏర్లు, నదులు, చెరువులు లేదా బాయిలు. తాగే నీళ్ళు కొంటాండ్రా, బాయిలో నీళ్ళే. బాయి కొడితే నీళ్ళు ఇట్లా పారి ఆ నీళ్ళు తేటగా వచ్చేంత వరకు ఉండి, తేటగా వచ్చిన తర్వాత గ్లాసు లేదు దయచేసి. మళ్ళీ అదే ఆలోచించండి, నీళ్ళు తాగేకి గ్లాసులు గీసులు లేవు. ఆ మూతి ఇట్లా కిందికి పెట్టి అట్లే తాగేది మానవుడు. ప్రకృతికి ఎంత దగ్గరున్నాము లెక్కేసుకోండి. అప్పుడు డస్ట్ అలర్జీ ఎక్కడుంది? అప్పుడు బావిలో నీళ్ళు వచ్చి కింద పడి వాటి నుంచి అంత ఫిల్టర్ అయ్యి వచ్చేది నీళ్ళు. ఇప్పుడు ఫిల్టర్ చేయాలంటే మిషన్లు కావాలి, కరెంట్ కావాలి. అప్పుడు అట్లా కాదు. ఆ నీళ్ళు నిలబడినాయంటే నిలబడిన నీళ్ళు నీట్గా ఉంటాడు. సరే, వాటికి అది అయిపోయింది. పంటలు పండుతాడంటే 100కి నాకు తెలిసినంత వరకు 100 మంది పంటలు పెడితే 99% పంటలు ఫెయిల్ అవుతాండలేదు. పంటలు అనేటివి రాలేదు అనేది లేదు అప్పట్లో. 99%. 1%లో మరి 1 టైం బాగాలేకుంటేనే ఇటువంటివి జరిగేది. ఖచ్చితంగా అది పంటలు ఇదవుతాండి, మంచి జరుగుతాండి. ప్రతి పంట నువ్వేం పంట అన్నా పెట్టు జరుగుతాండి. చూడండి ఎంత తేడా ఎంత జీవితంలో మనం యాటకు వచ్చినాం అనేది చూడండి. తినేకి డబ్బు అవసరంలే, తాగాలంటే నీరా జిక్కుతాండే, లేదా కళ్ళు దొరుకుతాండే.
తాగే వాళ్ళకి చెప్పేది. ఇంకా అప్పుడు సారాయి కూడా రెడీ చేస్తాండ్రు. అంతా ఏదో ఏదో వేసి కాగబెట్టి కొన్ని చోట్ల అప్పుడు అమ్ముకుంటాండ్రు. అప్పుడు దాంట్లోకి కేసులు ఏం లేవు ఆ కాలంలో. మనిషి ఏమి చేసినా ఆరోగ్యంకి ఫస్ట్. దీని నుంచి నీకు రోగం వస్తుందనే రోగం లేదు దయచేసి మనిషికి. బీపీ, షుగరు, అల్సరు, క్యాన్సరు, ఎక్కడ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జీవన విధానం మారింది మనది. కరెంట్ అవసరం లే, కరెంటు బిల్ ఏంటికి కడతావు కరెంట్ లేకుంటే? బుడ్డీలు పెట్టుకునే వాళ్ళు అప్పుడు ఆమిదము వేసి దీపం పెట్టి వెలిగించుకొని ఆ దీపం వెలుగులో భోంచేసేసేవాళ్ళు. సాయంకాలం అయిందంటే తొందరగా ఆడోళ్ళు ఇల్లంతా ఊడ్చేసి నీట్గా పెట్టేసి ఇంట్లో దీపం పెడతాండ్రి. దేవుని దగ్గర ఒకటి, హాల్లో ఒకటి. చూడండి, 2 రూములకు మించి ఉండవు ఇంట్లో. 100% 2 రూములకు మించి ఉండవు. ఎట్లా వాన వచ్చినా జుమ్మానెళ్ళ, ఎట్లా గాలి వచ్చినా జుమ్మానెళ్ళ, ఎట్లా వడగన్లు పడినా జుమ్మానెళ్ళ. అట్లా మిద్దిలు అవి. తినే భోజనం అంటావా మొత్తం ముద్దులే. ఓలిగులు అంటే అంటాండ్రే, ఓలిగులు కుడాలని. అప్పుడు ఎట్లా చేస్తా అంటారు తెలుసా? ఉగాది పండగ వచ్చిందంటే పండగ రాకుండా ముందే మన దీంట్లో నెలకు ముందు వాళ్ళు ప్లాన్ చేసుకుంటా అంటారు. ఎన్ని సేర్లు వేయాలా బ్యాళ్ళు, బెల్లం ఎంత వేయాలా, పిండి, లేకుంటే అవి కూడా దీంట్లతోనే చేసుకుంటా అంటారు. పండించే దాంట్లతోనే చేసుకుంటా అంటారు. పిండి కూడా తక్కువ అయినప్పుడు, అవి దొరకనప్పుడు. చిల్లర ఐటమ్ ఏమి ఉండలేదు అప్పుడు అంగడి అంటే. బియ్యం అమ్మిన అంగడే లేవు అప్పుడు. బియ్యం అమ్మే అంగళ్ళు లేవు, బియ్యం కొనే మనుషులు లేరు. హోటల్ లేదు, కాఫీ లేదు. చూడండి, టీ లేదు, టిఫిన్ లేదు. ప్రతి ఒక్కటి ఇంట్లోనే జరిగిపోవాలని జీవితం. ఇది అది కాదు, ప్రతి ఒక్కటి ఇంట్లోనే జరిగిపోవాలని జీవితం. ఒక ట్యాబ్లెట్ వేసుకొని పాపాను పోలేదు. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారంటే వాళ్ళ పాపం చేసినట్లే. అప్పుడు ఒక ఇంజక్షన్ వేయించుకున్నారంటే వాళ్ళ పాపం. ఇప్పుడు కూడా చాలామంది ముసలోళ్ళకి చూడండి, ఎక్కడన్నా నువ్వు పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో చూపిస్తామంటే ముక్కుతారు వాళ్ళు. మేము రామస్వామి సూదంటే మాకొద్దు. సూదంటే అంత భయం వాళ్ళకి. భయం చాలా ఎక్కువ. కష్టం అంటావా? రాత్రింపగలు కష్టపడతారు. ఇంటికి అల్లుడు వచ్చినాడంటే వానికి ఉండే విలువే వేరే, మామూలు విలువ కాదు. కోడి కొయ్యాల్సిందే. ఇంకా పెద్ద కుటుంబాలు అయితే మేకను పట్టుకో, లేదంటే గొర్రెను పట్టుకో. ఒక్కసారి చేసినారంటే 3 రోజులు 4 రోజులైనా దాంతోనే జరిగిపోతాండే. అట్లా జీవితాలు. పోనీ మసాలాలు మసాలాలు పొడులే లేవు. ఇప్పుడు వచ్చిండే పాకెట్లు ఇవన్నీ. ఆ పొడులు ఏంటివి లేవు అప్పట్లో. తినే భోజనం ఒరిజినల్, తాగే నీళ్ళు ఒరిజినల్, పీల్చే గాలి ఒరిజినల్, నిద్రపోయే స్నానం ఒరిజినల్, నిద్రపోయే స్థానం నువ్వు జాగా, అది మంచిది. ఎట్లా చోటు పనుకుంటాను, చేన్లో పనుకుంటాను. ఇంత ఇల్లు, దాంట్లో అంతమంది ఉంటాండ్రి. చూడండి, 2 రూములు అంతమంది ఉంటాంటారు. చాలామంది జాగా లేక, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఇంత పెద్ద ఇంట్లో ఉన్న సాలవు, జాగా లేక చాలా మంది అప్పట్లో పిల్లల్ని మింద బండేసుకొని పనుకున్నారు ఆ కాలంలో. ఆలోచించేయండి, అట్లా కూడా ఉన్నాయి, జరిగినాయి. ఒక్క దోమ ఉంటారన్నా
ఈ ఉడుకుంటా అన్న కనీసం ఈ ఉడుకు ఏది లేదు మనిషికి అప్పట్లో. ప్రకృతి మానవునికి దగ్గరలో ఉండేది. దానికి కారణం ఏమంటే ఇండ్లు తక్కువ, చెట్లు ఎక్కువ. ఎక్కడ పోయినా చెట్లే, నువ్వు ఎట్లు తిరిగినా చెట్లే. అసలు కొన్ని ప్రాణులైతే ఇప్పుడు కంటికే కనపడవు. ఇప్పుడు యాటికి పోవాలి ఏదన్నా కావాలంటే. తేనె డబ్బులు లేదు, యాడ చిక్తే ఆడ పీక్కొని నెయ్యి, మంచి మజ్జిగి, మంచి పెరుగు, శనగిత్తనాలు, ప్రతిదానికి శనగిత్తనాలే. శనక్కాయ దొంచేది, చట్నీ పొడి కొట్టేసేది. కొబ్బరి విపరీతంగా వాడుతూ ఉంటారు, బెల్లము విపరీతంగా వాడుతూ ఉంటారు. ఇంకేముంది ఇంకా ఆరోగ్యం బాగాలేక. ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి మనం బయట ఆడన్నా ఒక ఎల్లూరు తాగినామంటే ఎంత ఆరోగ్యమో అని దొండారు కొట్టుకోలేదు. ఇట్లా ఒక ఎల్లూరు తాగితే నువ్వు చేసేటివన్నీ లోపల డస్ట్బిన్ లేక అన్నీ వేసేసి ఓన్లీ ఒక ఎల్లూరు తాగితే నీకు ఆరోగ్యం బాగా అవుతుందా? ఎక్కడైతుంది? చెప్తున్నాను కదా, బుడుం నుంచి రావాళ్ళ ప్రతి జంతువు మానవునికి ఎంత దగ్గరలో ఉందంటే, మానవునికి ఎంత సపోర్ట్గా ఉందంటే, కుక్కకుండే విశ్వాసం ఎంత విశ్వాసం తెలుసా? ఎప్పుడు వాళ్ళ ఇంటి ముందు రోన్ తీస్తారని కాసుకొనే ఉంటాండి ఆ కుక్క. అవన్నీ మిగిలిన దానికి చేసిండేవి ఏం పెడతాను లేదు, మిగిలిండే వేస్తే తినుకొని ఉండేవి అవి, కుక్కలు కానీ పిల్లలు కానీ. కుక్క ఎవరిని ఇంట్లోకి రాణిస్తాను లేదు, అది వేస్ట్ నువ్వు పడేసిన వేస్ట్ తిని కూడా ఎవరిని వేరే వాళ్ళు రాణిస్తాను లేదు. ఒకటి పిల్లి ఇంట్లో ఏడాడు ఎలకలున్నా పట్టేసి ఏడాడన్నా సీదారం ఏంటివన్నా పాములు వచ్చినా కూడా దాంతో పోరాడుతూ ఉండేది. అది నా డ్యూటీ, నా వృత్తి అని చేస్తా ఉండే అవి. ఇవి దొంగల కోసమే కాదు, ఎవరిని రాణిస్తాండలేదు కుక్కలు, దాంట్లో డ్యూటీ అవి చేస్తా ఉండే. చూడండి మానవుని ఎన్ని కాపాడుకున్నాయో, మనం దాంట్లో కాపాడుకోలేదు. ఈ పొద్దు ప్రతి ఒక్కటి ప్రకృతిలో ప్రతి ఒక్కటి వాడుకున్నారు మనోళ్ళు అప్పట్లో. ఇది అది కానీ ప్రతి ఒక్కటి వాడుకున్నారు మానవ జన్మ. ఈ పొద్దు కూడా వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండారంటే, వాళ్ళకి హార్ట్ అటాక్ అంటే అది ఏదో తెలియదు, షుగర్ అంటే ఏందో తెలియదు, బీపీ అంటే ఏందో తెలియదు. ఆ సేద్యం అనేది ఎప్పుడు తగ్గిందో అప్పుడు అన్నీ వచ్చేసినాయి వాళ్ళ జీవితంలో. ఆలోచించండి ప్రతి అట్లుంటుంది జీవితం. దానికోసం మన జీవితంని మనం ఎట్లా మార్చుకోవాలా, ఎట్లా సరి చేసుకోవాలా, ఎంత చెడిపోయినాం, ఎంత దెబ్బతిన్నాం, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు సరైన మార్గం నడుచుకోండి. ఇంకా వీడియో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ పార్ట్ చేస్తాను ఇదే విషయంలో. ప్రతి ఒక్కరు నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని ప్రతి ఒక్కరు టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఒక 100 మంది చూడండి. మీ ఎంత చేతైతే అంతవరకు ముందుకు పంపించండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ ఇలాంటి కోటి బ్రహ్మకు అందరూ సన్నగా తండ్రికి గోవింద గోవింద గోవింద.